వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో టమాటా తమలపాకుతో చారు ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. ఈ తమలపాకు చారు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇదైతే మా నాన్నకి చాలా ఇష్టం. మా నాని అయితే టమాటా తమలపాకుతో చారు ఇష్టంగా తింటుంది. ఇది మా ఇంట్లో పెరిగిన మొక్క. ఈ తమలపాకు మొక్క నుంచి నేనైతే ఇలా తమలపాకులు తీసుకుంటున్నాను. ఇలా 7-8 తమలపాకులు అయితే సరిపోతుంది. ఇది ఇంట్లో పెరిగిన మొక్క, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా చాలా చక్కగా పెరిగిన మొక్క. ఇప్పుడు ఇవి తీసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని వాష్ చేయాలి. ఇలా వాష్ చేసి తీసుకోవాలి. తమలపాకులు టమాటాలు ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి, ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. 2 to 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా కట్ చేసిన తమలపాకు ఆకులు, టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు ఇలా వేసి మూత పెట్టి విజిల్ పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా అయితే కుక్కర్ పెట్టాలి. ఇవి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చింది. ఇలా సెకండ్ విజిల్ వచ్చిన తర్వాత ఇది చల్లారేలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిరియాలు అయితే తీసుకొని ఇలా వేసి దంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా అయితే దంచుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవి వెల్లుల్లి ఇలా కట్ చేసుకోవాలి పోపు కోసం. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. ఇలా అంతా ఒకసారి కలిపి ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చారంతా వడగట్టుకొని గరిటెతో ఇలా అనాలి. ఇలా తీసుకున్న చారు అంతా చూడండి, ఇలా పిప్పి అంతా తీసేసి ఈ చారుని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు వేసి ఒకసారి కలపాలి. రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం, కొద్దిగా ధనియాలు మసాలా పౌడర్, కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మరగనివ్వాలి. ఇలా మరిగేలోపు ఒక స్టవ్ మీద ఇంకో బౌల్ పెట్టి బౌల్ వేడెక్కాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా పోపు దినుసులు వేయాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇలా చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసిన వెల్లుల్లి వేయాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలపాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇలా మరుగుతున్న చారులోకి ఈ పోపు అంతా ఇలా వేయాలి. ఇలా పోపు అంతా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీకరమైన తమలపాకుతో టమాటా చారు రెడీ అయింది ఫ్రెండ్స్. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకి చాలా బాగుంటుంది.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది.